నమస్కారం అందరికీ. నేను ఈ వీడియోలో వెరీ షార్ట్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాప్టర్ 4 వెరీ షార్ట్ ఆన్సర్స్. ప్రీవియస్ వీడియోస్ లో నేను అన్ని చాప్టర్స్ వి షార్ట్ ఆన్సర్స్, లాంగ్ ఆన్సర్స్, ఇంకా వెరీ షార్ట్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇప్పుడు మనం వెరీ షార్ట్ ఆన్సర్స్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాము. స్టేట్ ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటో చూద్దాము. అకార్డింగ్ టు ఆర్టికల్ 153 to 167 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ స్టేట్ ఎగ్జిక్యూటివ్. ఈ ఆర్టికల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్టేట్ ఎగ్జిక్యూటివ్ గురించి డీల్ చేస్తుందంట. ఇట్ కన్సిస్ట్ ద గవర్నర్. ఇది ఏం కన్సిస్ట్ చేస్తుందంట? గవర్నర్ కన్సిస్ట్ చేస్తుంది, ఎందుకంటే స్టేట్ లెవెల్లో కాబట్టి. తర్వాత ద చీఫ్ మినిస్టర్ అండ్ ది మెంబర్స్ ఆఫ్ ది స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. గవర్నర్ ఉంటారంట, సీఎం ఉంటారంట, తర్వాత ఎవరు ఉంటారంట? మెంబర్స్ ఆఫ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా ఉంటారంట. బిసైడ్స్ సమ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ హూ అసిస్ట్ ద మినిస్టర్స్ ఇన్ ది ఫంక్షనింగ్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. ఇంకెవరు ఉంటారు? అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఉంటారు. ఇంకా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఏం చేస్తారంట? మినిస్టర్స్ గురించి, ఇంకా స్టేట్ గవర్నమెంట్ గురించి ఫంక్షనింగ్ గురించి హెల్ప్ చేస్తారంట. ఎనీ 2 లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ గవర్నర్ వి 2 లెజిస్లేటివ్ పవర్స్ ఏంటివి? ఇప్పుడు దాకా మనం పవర్స్ చూసాం కదా గవర్నర్ వి. సో గవర్నర్ మీటింగ్స్ కండక్ట్ చేస్తారు స్టేట్ లెజిస్లేచర్ లో. అతను కావాలంటే హీ డిజాల్వ్ ది లోవర్ హౌస్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్. ఏదైతే లోవర్ హౌస్ ఉందో దాన్ని డిజాల్వ్ అంటే తీసేసే రైట్ కూడా ఉందంట. అంటే రైట్ కాదు, అతని దగ్గర పవర్ ఉందంట. He addresses the state legislative assembly through messages. State legislative assembly ని ఎలా అడ్రస్ చేస్తారంట? మెసేజెస్ ద్వారా. He nominates 1/6 members to the state legislative council. State legislative council కి 1/6 members ని ఇతను నామినేట్ చేస్తారంట. నెక్స్ట్ కాంపోజిషన్ ఆఫ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లో ఎవరెవరు ఉంటారంట? చీఫ్ మినిస్టర్, cabinet ministers of state, sometime deputy ministers. All the ministers including chief ministers are appointed by the governor. వీళ్ళందరూ ఎవరి ద్వారా అపాయింట్ అవ్వబడతారంట? గవర్నర్ ద్వారా. నెక్స్ట్ డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ గవర్నర్ ఏవైతే డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నాయో అవి. సెలక్షన్ ఆఫ్ సీఎం, డిస్మిసల్ ఆఫ్ మినిస్ట్రీని కూడా తీసేయొచ్చు. లెజిస్లేటివ్ అసెంబ్లీని డిజల్యూషన్ అంటే తీసేయొచ్చు. తర్వాత అడ్వైజింగ్ ది ప్రెసిడెంట్ టు ఇంపోజ్ ప్రెసిడెంట్ రూల్స్ ఇన్ ది స్టేట్. ఏం చేస్తారంట? ప్రెసిడెంట్ కి అడ్వైజ్ చేస్తారంట. ఎవరు? గవర్నర్. దేని పట్ల? ప్రెసిడెంట్ రూల్ ని ఇంపోజ్ చేయమని చెప్పి. తర్వాత అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్. చీఫ్ మినిస్టర్ ని అపాయింట్ చేయాలంటే ఆర్టికల్ 164 ద్వారా కాన్స్టిట్యూషన్ లో ఉన్నట్టు ద చీఫ్ మినిస్టర్ ఇస్ అపాయింటెడ్ బై ది గవర్నర్ ద్వారా అపాయింట్ అవుతారంట. జనరలీ ద గవర్నర్ అపాయింట్స్ ది మెజారిటీ పార్టీ లీడర్. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఎవరైతే మెజారిటీ లీడర్ ఉన్నారో వాళ్ళని చీఫ్ మినిస్టర్ గా చేస్తారంట. లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే ఏంటి? విధాన్ సభ కూడా అనొచ్చంట. ఇట్ ఈస్ ద ఫస్ట్ హౌస్ ఆర్ పాపులర్ ఛాంబర్ ఇన్ ది స్టేట్ లెజిస్లేచర్, కన్సిస్ట్ ఆఫ్ మెంబర్స్ డైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ద ఓటర్స్ ఆఫ్ ది స్టేట్. ఇది ఎవరి ద్వారా ఎలెక్ట్ అవ్వబడతారంట? డైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ది ఓటర్స్. ఎవరైతే స్టేట్ లో ఓటర్స్ ఉన్నారో వాళ్ళందరి ద్వారా ఎలెక్ట్ అవ్వబడతారంట. ఇందులో లెజిస్లేటివ్ అసెంబ్లీలో మెంబర్స్. ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ varies between 60 to 500 members ఉంటారంట. ఇందులో ద లెజిస్లేటివ్ అసెంబ్లీ రిప్రజెంట్ ద పీపుల్ ఆఫ్ ది స్టేట్. ఎవరైతే స్టేట్ లో పీపుల్ ఉంటారో వాళ్ళని రిప్రజెంట్ చేస్తుందంట ఇది. తర్వాత లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే ఇది అప్పర్ హౌస్. ఇది లోవర్ హౌస్ అన్నప్పుడు ఇది అప్పర్ హౌసే కదా. తర్వాత ఇది అప్పర్ హౌస్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్. ద మెంబర్స్ ఆర్ ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్. మెంబర్స్ ఇండైరెక్ట్లీ ఎలెక్ట్ అవ్వబడతారంట. తర్వాత బై లా మే కాన్స్టిట్యూషన్ ద టోటల్ మెంబర్స్ ఆఫ్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్ కెనాట్ బి నార్మలీ లెస్ దెన్ 40. ఇందులో 40 కంటే తక్కువ ఉండకూడదు. ప్లస్ 1/3 ఆఫ్ ది టోటల్ మెంబర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. నాట్ మోర్ దెన్ 1/3 టోటల్ మెంబర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ది స్టేట్. అంటే దీనికంటే ఏదైతే ఉన్నారో మెంబర్స్ దానికంటే 1/3 కంటే ఎక్కువ ఉండకూడదు అంటే ఇందులో ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ది స్టేట్. నెక్స్ట్ అసెంబ్లీ స్పీకర్ ఎవరు? స్పీకర్ ఎవరి ద్వారా ఎలెక్ట్ అవ్వబడతారంట? అసెంబ్లీ మెంబర్స్ ద్వారా. ఎవరైతే అసెంబ్లీ స్పీకర్ ఉన్నారో వాళ్ళు ఎవరైతే అసెంబ్లీ స్పీకర్ ఉన్నారో ఆయన ఎవరి ద్వారా ఎలెక్ట్ అవ్వబడతారంటే అసెంబ్లీ మెంబర్స్ ద్వారా. తర్వాత ఈ కండక్ట్స్ అండ్ డిసైడ్స్ ది ఎజెండా ఆఫ్ ది మీటింగ్. ఈయన ఏం చేస్తారంట? మీటింగ్ ది గోల్ ఏంటి, ఎజెండా ఏంటి అని చెప్పి డిసైడ్ అవుతారంట. తర్వాత ఈజ్ ది ప్రిసైడింగ్ ఆఫీసర్ అంట ఎందులో? అసెంబ్లీలో. తర్వాత ద పొజిషన్ అండ్ ది పవర్స్ ఆఫ్ ది అసెంబ్లీ స్పీకర్ ఆర్ సేమ్ లైక్ లోక్సభ స్పీకర్ కి ఏమైతే పవర్స్ ఉంటాయో అవన్నీ అసెంబ్లీ స్పీకర్ కూడా ఉంటాయి. ఈయనకి సెంట్రల్ లెవెల్లో ఉంటాయి, ఈయనకి స్టేట్ లెవెల్లో ఉంటాయి. తర్వాత కాంపోజిషన్ ఆఫ్ హైకోర్ట్స్ ఎన్ని ఉన్నాయి? 25 హైకోర్ట్స్ ఉన్నాయి. తర్వాత హైకోర్ట్ ఈజ్ వన్ చీఫ్ జస్టిస్ అండ్ అదర్ జడ్జెస్. దీంట్లో ఎవరెవరు ఉంటారంట? ఒక చీఫ్ జస్టిస్ ఉంటాడంట, తర్వాత ఇంకొంతమంది జడ్జెస్ ఉంటారంట.
ద నంబర్ ఆఫ్ జడ్జెస్ ఆర్ డిసైడెడ్ బై ది ప్రెసిడెంట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. జడ్జెస్ ఎంతమంది ఉండాలని ఎవరు డిసైడ్ చేస్తారంట? ప్రెసిడెంట్ డిసైడ్ చేస్తారంట. ప్రెసిడెంట్ ఆల్సో అపాయింట్స్ అడాక్ జడ్జెస్ ఫర్ అ పీరియడ్ నాట్ ఎక్సీడింగ్ 2 years. ప్రెసిడెంట్ ఏం చేస్తారంట? జడ్జెస్ ని అపాయింట్ చేస్తారంట. ఎప్పుడు వరకు? నాట్ ఎక్సీడింగ్ పీరియడ్ ఆఫ్ 2 years. 2 years కంటే మించిపోయిన దాటి కాదు. సో ఇవి మన వెరీ షార్ట్ ఆన్సర్స్ చాప్టర్ 4వి. నెక్స్ట్ వీడియోలో మనం చాప్టర్ 5 చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.